హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. చాలామంది నన్ను మీకు డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారండి. అండ్ కొంతమంది ఇంకా మెయిల్స్ కూడా పెడతా ఉన్నారు. అండ్ అలానే ఈ వీడియోలో మనం నా 3 నెలల ప్రిపరేషన్తో టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం. అండ్ పార్ట్ టైం ప్రిపరేషన్తో టెట్ కానీ డిఎస్సి కానీ కొట్టడం సాధ్యమేనా అని చెప్పేసి కూడా చూద్దామండి. అండ్ అలానే నేను ఎన్ని రోజులు చదివానో నాకు జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఈ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు నేను ఎవరో మీకు తెలియాలి కదండి. మేబీ కొంతమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చండి. నా పేరు జగన్ కొండల అండ్ ఐఎమ్ ఫ్రమ్ కడప. నేను కూడా మీలాగనే ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అండి. ఐఎమ్ అన్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్ అండి, ఎస్ఏ ఇంగ్లీష్ ఆస్పిరెంట్. అండ్ నేను ఈ ఇంగ్లీష్ విత్ కేజీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నానండి. అండ్ ఇంకొక విషయం అండి, మన ఛానల్లో ఏవైతే వీడియోస్ ఉంటాయో ఓన్లీ జెన్యూన్ అండ్ అథెంటిక్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఇది వ్యూస్ కోసము నాకు ఇష్టం వచ్చినట్టయితే 100కి 100% వీడియోస్ అయితే అస్సలు చేయనండి. మీరు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ చూడొచ్చు. అండ్ అలానే ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో చూడొచ్చండి. ఇప్పుడు నాకు డిఎస్సిలో అండ్ అలానే టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దామండి. ఈపీ మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో నాకు 81.3 రావడం జరిగిందండి. అండ్ అలానే టీజీటీ ఇంగ్లీష్లో 78.3 రావడం జరిగిందండి. అండ్ ఏపీ జూలై టెట్ ఏదైతే ఉందో అందులో 126.18 రావడం జరిగిందండి. నేను ఈ టెట్కి డిఎస్సికి పార్ట్ టైం ప్రిపరేషన్తోనే చదవడం జరిగిందండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ఓన్లీ ఒక్క టెట్ అండ్ ఒక్క డిఎస్సి మాత్రమే రాశానండి. ఈవెన్ నేను 2 టెట్స్ కూడా రాయలేదు. ఫిబ్రవరిలో పెట్టిన టెట్ కూడా నేను రాయలేదండి. ఓన్లీ జూలైలో పెట్టిన టెట్ మాత్రమే రాశాను. అండ్ డిఎస్సి కూడా ఒకటే అండి, 1 టెట్ అండ్ 1 డిఎస్సి మాత్రమే రాయడం జరిగిందండి. అండ్ మీలో కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు అండి, ప్రూఫ్ ఏంటి నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి నన్ను అడగచ్చు అండి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నా స్కోర్ కార్డులన్నీ నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఇది నాకు టెట్లో వచ్చినటువంటి మార్క్స్ అండ్ స్కోర్ కార్డ్ అండి. అండ్ అలానే ఇది నా డిఎస్సి స్కోర్ కార్డ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చండి నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, తర్వాత వచ్చేసి టీజీటీ ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయో మీరు చూడొచ్చండి. నాకు పీజీటీలో కొంచెం తక్కువే రావడం జరిగిందండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎగ్జామ్లో, అందుకని అది నేను డిస్ప్లే చేయలేదండి. పీజీటీ ఎగ్జామ్కి చదవడానికి నాకు టైం లేదండి. ఇది నాకు వచ్చినటువంటి స్కోర్ డీటెయిల్స్ అండి. డీటెయిల్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ టీజీటీ ఇంగ్లీష్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మీరు చూడొచ్చండి. సో ఇవండి మొత్తానికి నా స్కోర్ కార్డ్స్కి సంబంధించినవి. అండ్ ఇంకొక విషయం అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏదైతే నేను రాసానో దానిలో నాకు 1.5 నుంచి ఇంకా 2 మార్క్స్ పెరగాల్సినవి ఉన్నాయండి. బట్ నేను అందరి గురించి ఆలోచించి నా స్వార్థం కోసం కాకుండా నేను మార్క్స్ గురించి కూడా వదిలేసానండి. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి మార్క్స్ మన వర్త్ని నిర్ణయించలేవండి. సో కాబట్టి నా గురించి మాత్రమే కాకుండా అందరి గురించి ఆలోచించి నేను మార్క్స్ గురించి వదిలేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ నేను డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కాంట్రవర్సీ చేయడం 100% నాకు ఇష్టం లేదండి. చాలామంది లైఫ్స్ దీంతో ముడిపడి ఉన్నాయండి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ దిస్ అండి. అండ్ ఇంకొక విషయం అండి, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్, మన ప్యాషన్ ఇవేవైతే ఉన్నాయో, మనం ఎంత కష్టపడి చదివామో ఇవన్నీ మనకు తెలిస్తే చాలండి. అందరికీ ప్రపంచానికంతా తెలియాల్సిన అవసరం లేదండి. నన్ను ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు టెట్కి ఎన్ని రోజులు చదివారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. నేను టెట్కి అప్రాక్సిమేట్లీ 2.5 నుంచి 3 నెలలు మాత్రమే చదవడం జరిగిందండి. అది కూడా నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని. ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని అండి. అండ్ మధ్యాహ్నం 2 నుంచి 11 వరకు మాత్రమే టెట్కి పార్ట్ టైం ప్రిపరేషన్తో చదవడం జరిగిందండి. రోజుకు 7.5 అవర్ లేదా 8 అవర్స్ అలా చదవడం జరిగిందండి. మీలాగే నేను కూడా ఇంట్లో పాలు, కూరగాయలు, నీళ్లు ఇలాంటివన్నీ ఇంట్లో పనులన్నీ చేసేవాడిని. ఇంట్లో ఈ పనులన్నీ చేసుకుంటూ పార్ట్ టైం ప్రిపరేషన్తో నేను టెట్కి చదవడం జరిగిందండి. ప్రైవేట్ స్కూల్లో మార్నింగ్ వర్క్ చేసేవాడిని. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి రాత్రి వరకు టెట్కి అనేది ప్రిపేర్ అయ్యేవాడిని అండి. ఇది నా టెట్ ప్రిపరేషన్ గురించి అండి. ఇది నన్ను చాలామంది ఆస్పిరెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏంటంటే డిఎస్సికి ఎన్ని రోజులు చదివారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. నేను డిఎస్సికి అరౌండ్ 7 to 8 months మాత్రమే చదవడం జరిగిందండి. అది కూడా నాది పార్ట్ టైం ప్రిపరేషన్ అండి, ఫుల్ టైం ప్రిపరేషన్ అస్సలు కాదండి. ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని అండి. అండ్ పేపర్స్ కరెక్షన్స్ ఉండేటివి. అండ్ అప్పుడప్పుడు ఒక 1/2 hour 1 hour అలా ఎగ్జామ్స్ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని అండి స్కూల్కి. సో ఇలా ఆఫ్టర్నూన్ వరకు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని అండి. అలా రోజుకి 8 గంటలు అలా చదవడం జరిగిందండి నేను డిఎస్సికి. అండ్ April 25 నుంచి June 12 వరకు ఏదైతే ఉందో ఆ పీరియడ్లో మాత్రం ఒక 45 days అలా నేను ఏం చేస్తానంటే
రోజుకి 13-14 గంటలు చదవడం జరిగిందండి. ఇదండి డిఎస్సికి నా ప్రిపరేషన్ అండి. నేనైతే మ్యాక్సిమం పార్ట్ టైం ప్రిపరేషన్ చేస్తూనే చదవడం జరిగిందండి. లాస్ట్ ఒక 45 డేస్లో ఫుల్ టైమ్గా ఒక 13 అవర్స్ 14 అవర్స్ అలా చదవడం జరిగిందండి. డిఎస్సిలో నన్ను బాగా బాధపెట్టిన అంశం, నాకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన అంశం, అండ్ నాకు కొన్ని రోజులు ఫుడ్ కూడా తినలేకుండా చేసినట్టు అంశం ఏదైనా ఉంది అంటే అండి డిఎస్సిలో మార్క్స్ తగ్గడం అండి. 87, 88 నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఖచ్చితంగా రావాల్సిన మార్క్స్ అండి అవి. బట్ నాకు 81 ఎందుకు వచ్చాయంటే నేను కొన్ని రీజన్స్ చెప్తానండి. నాకు మార్క్స్ తగ్గడానికి కారణాలను చూస్తే అండి, ఎగ్జామ్ రోజున నేను చాలా ఎక్కువ స్ట్రెస్ అండ్ ప్రెషర్ని ఎక్కువ ఫీల్ అవ్వడం జరిగిందండి. అది మెయిన్ రీజన్ అండి నాకు మార్క్స్ వెళ్ళిపోవడానికి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అండి, నేను ఎగ్జామ్ ముందు రోజు ఓన్లీ 5 గంటలు మాత్రమే నిద్రపోవడం జరిగిందండి. మా సిస్టర్ వచ్చేసి యాక్సిడెంటల్గా నన్ను 5 o'clockకి లేపడం జరిగిందండి. అది కూడా ఒక రీజన్ అండి. అండ్ ఎగ్జామ్లో నేను ఏం చేశానంటే కొన్ని ప్రశ్నలని సరిగ్గా చదవలేదండి. అవి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు అని చెప్పేసి నేను కొన్నింటిని సరిగ్గా చదవలేదండి. దానివల్ల కూడా మార్క్స్ 1 మార్క్ అలా వెళ్ళిపోవడం జరిగిందండి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అండి, కొన్ని చాలా ఈజీ ప్రశ్నలను నేను కొన్ని లైట్గా తీసుకున్నానండి. ఈ తేలిగ్గా తీసుకోవడం వల్ల కూడా నాకు 1 or 2 బిట్స్ అనేవి పోవడం జరిగిందండి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అండి, మార్క్ టెస్ట్ కానీ ప్రాక్టీస్ టెస్ట్ కానీ ఒక్కటి కూడా నేను రాయలేదండి. ఇది పెద్ద ప్రాబ్లం అండి నాకు. చెప్పిన వాటిలో అన్నింటిలో కూడా ఒక టెస్ట్ కూడా రాయలేదండి టైం లేకపోవడం వల్ల. ఇది నేను చేసినటువంటి పెద్ద పొరపాటు అండి. అండ్ ఇంకా ఏంటంటే ఎగ్జామ్లో ఆన్సర్లనే నేను సరిగ్గా చెక్ చేసుకోలేదండి. ఇలా నాకు ఈవెన్ బాలగంగాధర్ తిలక్ లోకమాన్య అనేది చిన్నపిల్లని అడిగినా చెప్తాడండి. ఆ బిట్ నాకు తప్పవడం జరిగిందండి. సో ఇలా రీజన్స్ ఉన్నాయండి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అండి, డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం బెటర్గా సెట్ చేయాల్సిందండి. ఈ పూర్ పేపర్ సెట్టింగ్ ఏదైతే ఉందో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫార్మల్ గ్రామర్ బిట్ కానీ బాబ్ బిట్ కానీ అవి ఏంటి ఇలా ఇచ్చాడని వీటి గురించి ఆలోచించడం వల్ల మిగతా క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ పడిందండి. సో ఇవండి నాకు మొత్తానికి మార్క్స్ తగ్గడానికి రీజన్స్ అండి. మీలో ఎవరన్నా నెక్స్ట్ డిఎస్సి రాయాలనుకునే వాళ్ళు ఇలాంటి పొరపాట్లను చేయొద్దండి. ఈ పొరపాట్లు చేయడం వల్ల ఏమైందంటే నాకు మార్క్స్ తగ్గడం జరిగిందండి. మీరు ఈ పొరపాట్లను రిపీట్ చేయకూడదని నేను మీకు. అండ్ కొంతమంది నన్ను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే అండి, ఇంత తక్కువ ప్రిపరేషన్లో అన్ని మార్కులు మీకు ఎలా వచ్చాయి అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారండి. సబ్జెక్ట్ మీద మనకున్నటువంటి ప్రేమ మరియు పట్టు వల్లనే ఇన్ని మార్క్స్ రావడం జరిగిందండి. చిన్నప్పటి నుంచి నేను ఇంగ్లీషు చాలా కష్టపడి చదివేవాడిని అండి. ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో నాకు ఎప్పుడు టాప్ ర్యాంక్స్ వచ్చేవండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. చిన్నప్పటి నుంచి చేసేటటువంటి హార్డ్ వర్క్ అండి ఇది. ఒక రోజులో లేదంటే 6 monthsలో 7 monthsలో వచ్చింది కాదండి. చిన్నప్పటి నుంచి మనకు సబ్జెక్ట్ మీద ఏదైతే గ్రిప్ ఉందో, పట్టు ఉందో, ప్రేమ ఉందో దానివల్ల మాత్రమే నాకు డిఎస్సిలో 80+ మార్క్స్ రావడానికి హెల్ప్ అయిందండి. ఇదే అండి మెయిన్ రీజన్. అండ్ ఈ పార్ట్ టైం ప్రిపరేషన్ నేను 7 to 8 months ఏది చదివానో అది కూడా చాలా గట్టిగా చదవడం జరిగిందండి. అది కూడా మెయిన్ రీజన్. ఈ 2 నా రీజన్స్ అండి. అండ్ కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, పార్ట్ టైం ప్రిపరేషన్తో డిఎస్సి జాబ్ కొట్టచ్చా? దీనికి ఆన్సర్ కొంచెం కష్టమే అండి. పార్ట్ టైం ప్రిపరేషన్తో ఇప్పుడుండే కాంపిటీషన్లో కొంచెం కష్టం అండి. బట్ ఇంపాసిబుల్ అయితే కాదండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ అండి. కొట్టచ్చు అండి, పార్ట్ టైం ప్రిపరేషన్తో కూడా కొట్టచ్చు మీరు డిఎస్సి జాబ్ అనేది. బట్ నేనైతే ఒక కండిషన్ పెడతానండి. ఆ కండిషన్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉండాలండి. చాలా అంటే చాలా గ్రిప్ ఉండాలి. అండ్ అలానే మీకు సబ్జెక్ట్ మీద చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలండి. మంచి గ్రిప్ అండ్ చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ మీకు సబ్జెక్ట్ మీద ఉంటే మీరు పార్ట్ టైం ప్రిపరేషన్ చేసినా మీరు జాబ్ కొట్టచ్చండి. నేను 7 to 8 monthsలో నేను 80+ స్కోర్ చేయడం జరిగిందండి. సో అలానే మీరు కూడా చేయడానికి ఛాన్స్ ఉందండి. బట్ 7 to 8 monthsలో అంటే కష్టం అండి. 1 year అలా చదివితే మీరు కొట్టడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి. బట్ పార్ట్ టైం ప్రిపరేషన్ అనేది నేను సజెస్ట్ చేయనండి. ఫుల్ టైమ్గా కూర్చొని 1 year అట్లా ఫుల్గా మొత్తం మొబైల్ ఇదంతా పక్కన పెట్టేసి కొంచెం ఫ్రెండ్స్ అన్నీ మనం వదులుకొని కొన్ని రోజులు చదివితే యూ కెన్ సక్సీడ్ ఇన్ డిఎస్సి అండి. అండ్ ఇంకా నన్ను కొంతమంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు ఎక్కడైనా డిఎస్సి కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ లేకుండా డిఎస్సి జాబ్ కొట్టవచ్చా అని చెప్పేసి నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారండి. నేనైతే కోచింగ్ ఎక్కడ తీసుకోలేదండి. అండ్ కోచింగ్ లేకుండా డిఎస్సి జాబ్ కొట్టవచ్చా అంటే 100% కొట్టచ్చండి. బట్ కోచింగ్ తీసుకోవడం వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. గైడెన్స్ అయితేనేమి, మాక్ టెస్ట్లు అయితేనేమి ఇవి ఇస్తాయండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ పరంగా మనం వి మే బీ వెరీ సౌండ్ అట్ గ్రామర్, వి మే బీ వెరీ సౌండ్ అట్ సబ్జెక్ట్ అండి. బట్ మనకు గైడెన్స్ అనేది కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ మనకు కోచింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. నేనైతే ఎక్కడ కోచింగ్ తీసుకోలేదండి. ఇదండి.
గ్రామర్‌కి నేనేం పెద్దగా బుక్స్ ఏం చదవలేదండి. గ్రామర్ మీద నాకు చాలా మంచి పట్టు ఉందండి. ఇవి మెథడాలజీకి కానీ, లిటరేచర్‌కి కానీ కొన్ని బుక్స్ అయితే చదవడం జరిగిందండి. అండ్ ఇంటర్నెట్ హెల్ప్ కూడా నేను తీసుకోవడం జరిగిందండి. ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి చాలా మంచి వీడియోస్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్యూచర్‌లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్‌ని సజెస్ట్ చేయొచ్చండి. మన ఛానల్ నచ్చితేనే వాళ్ళు చూడొచ్చండి. సో నచ్చకుంటే యూ కెన్ అన్‌సబ్‌స్క్రైబ్ అండి. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మంచి వీడియో అయితే ఫ్యూచర్‌లో నేను పోస్ట్ చేయాలి. అందరు డిఎస్సి యాస్పిరెంట్స్ స్టేట్‌లో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళకు మంచి జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేయాలని చెప్పేసి నాకు ఉందండి. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మంచి కంటెంట్ వస్తుందండి. మీరు కావాలంటే ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చండి.